ముషీరాబాద్ రామ్నగర్లో ఉన్న ఫిష్ మార్కెట్ను తెలంగాణ రాష్ట్రంలోని అత్యాధునిక సదుపాయంతో రూపొందిస్తామని మత్స్య పరిశ్రమ శాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక చైర్మన్ మెట్టు సాయి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మత్స్య పరిశ్రమ శాఖ చైర్మన్ గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో బేగం బజార్ ముషీరాబాద్ ఫిష్ డిష్ మార్కెట్ అభివృద్ధికే ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించినప్పటికీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు అణగదొక్కడం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు గంట మాట్లాడతారు. 10 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. 10 సంవత్సరాలుగా ఎక్కడైతే ఫిష్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారో ఇంత ఓపెన్ చేసి లబ్ధాలకు ఇచ్చే సమస్య పని వాళ్ళ టైం లేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారం వచ్చిన వెంటనే 10 రోజుల్లో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక అయిపోయిన మరుక్షణమే ఫిష్ మార్కెట్ బేగం ఫిష్ మార్కెట్ ని ఓపెన్ చేస్తాం. అందులో ఉన్నటువంటి లబ్ధిదారులకు ప్రతి ఒక్క లబ్ధిదారికి న్యాయం చేస్తాం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడే విధంగా మేము ఏమి చేయము. 581 మంది సభ్యులు బేగంపేట ఫిష్ మార్కెట్ లో ఉన్నారు, కానీ 150 మందికి మాత్రమే అక్కడ సదుపాయం ఏర్పాటు చేశారు. అంటే ఇందులో కూడా లాలుచాలు ఏర్పడింది. దాని మీద చర్యలు తీసుకుంటాము. ముషీరాబాద్ ఫిష్ మార్కెట్ ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫిష్ మార్కెట్ లో అత్యాధునికంగా ఏర్పాటు చేసి ఈ 5 ఏళ్లలో దాని ఎట్లయినా కూడా ప్రజలకు అందుబాటు వచ్చే విధంగా ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం. ధన్యవాదాలు.